Hey guys, VPO, welcome to my channel. సో ఈరోజు మనం గ్రాక్ ఏపీఐని యూస్ చేసుకొని ఒక ఫన్ యాప్ అయితే క్రియేట్ చేద్దాం. సో అదేంటంటే ఇండియన్ పేరెంట్స్ మనం ఏదైనా అడిగినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారనే దాని గురించి అనమాట. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎలాగైనా మీరు ఏఐని కొంత ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్లో మనకి గ్రాక్ ఏపీఐ అనేది అవసరము. గ్రాక్ ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఏం చేస్తారనేది. అండ్ మనం ఫర్దర్గా చాట్‌జీపీటీ వీడియోస్ని కూడా మనం క్రియేట్ చేద్దాం. బట్ చాట్‌జీపీటీ ఏంటంటే మనకి మినిమం $5 అడుగుతుంది అనమాట. సో అందుకోసమే నేను మీరు ఫ్రీగా ఉంటే ప్రస్తుతానికి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని ఈ విధంగా అయితే చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాట్‌జీపీటీని కూడా మనం అయితే కన్సిడర్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్తున్న ఈ టెంప్లెట్ని యూస్ చేసుకొని మీరు డిఫరెంట్ యాప్స్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట ఏఐని యూస్ చేసుకొని. బట్ గ్రాక్ కూడా టోకెన్ లిమిట్ అనేది ఉంటుంది. ఆ టోకెన్ లిమిట్ దాటినప్పుడు మీరు ఏపీఐ ఛార్జెస్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ కంపేర్ టు అదర్ మోడల్స్ ఇది చాలా తక్కువ ఉంటుంది అండ్ గ్రాక్ చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. ఓకే, సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇట్ టు ద కోడ్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం గ్రాక్ ఏపీఐని అయితే ఫస్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను grok.comలోకి అయితే వచ్చాను. దీనికి సంబంధించిన వీడియో కూడా లాస్ట్ టైం మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ డెవ్ కన్సోల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏపీఐ కీస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు క్రియేట్ ఏపీఐ కీ అని ఉంటుంది. నేను ఇక్కడ చాలా కీస్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఒక ఏపీఐ న్యూ కీని క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ నేమ్ అడుగుతుంది. సో దేశీ పేరెంట్ అని ఇస్తున్నాను. ఓకే, సో మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వచ్చు మీరు. ఓకే, సో ఈ కీని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక విఎస్ కోడ్లోకి వచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేశాను చూడండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని. ఓకే, ఇట్లా పేస్ట్ చేసుకోవాలన్నమాట. .envతో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే ఆ ఫైల్ని సేవ్ చేసుకున్నాక మీరు ఈ ఫార్మాట్లో అయితే ఇవ్వండి, లేదా డైరెక్ట్గా ఇచ్చినా పర్లేదు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఇక్కడైతే మనం ఒక ఇంపార్టెంట్ ప్రాంప్ట్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇది మనం లైవ్లో కూర్చొని రాయడానికి అయితే వీలవుతుంది అనమాట. ఇది మనం బాగా ఆలోచించి చాట్‌జీపీటీ కానివ్వండి, లేకపోతే అదర్ జెమినీ కానివ్వండి, మనం ప్రాంప్ట్ని బాగా ఫార్మాట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎల్ఎల్ఎం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. సో దానికోసం నేను కొంత శ్రమ పడి ఈ ప్రాంప్ట్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. ఓకే, అంటే మన యూస్ కేస్ని బట్టి మన ప్రాంప్ట్ని అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సర్కాస్టిక్గా బిహేవ్ చేయాలి. ఓకే, అండ్ తర్వాత కొంచెం హ్యూమర్ని యాడ్ చేయాలంటున్నాం. ఓకేనా, సో అలాగే ప్యూర్ దేశీ స్టైల్లో వెర్బల్ వర్డ్స్ని యూస్ చేయాలంటున్నాం. సో దీని గురించి అయితే మనం వివరంగా చెప్పామన్నమాట. ఎలాగ నాకు రెస్పాన్స్ కావాలని చెప్పడమే ప్రాంప్ట్ అనమాట. సో నేను దాన్నే గూగుల్ని యూస్ చేసుకొని ట్రాన్స్లేట్ కూడా చేసి పెట్టుకున్నాను. మీరు తెలుగు ప్రాంప్ట్ కూడా నీట్గా కావాలంటే మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ అన్ని మోడల్స్ తెలుగుని బాగా ట్రాన్స్లేట్ చేయలేకున్నాయి అనమాట. అందువల్ల నేను ఇంగ్లీష్ ప్రాంప్ట్తోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం విచిత్రంగా కూడా వస్తున్నాయి ఆన్సర్స్, అందుకోసం అనమాట. ఓకే, ఇక్కడ మనం స్ట్రీమ్లైట్ యాప్ని అయితే యూస్ చేస్తున్నామండి. సో దీనికి సంబంధించి మన సిరీస్ ఉంది కదా, దాన్ని మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో పైన చూసుకుంటే మనం ఇక్కడ లాంగ్చైన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఎలా ఇన్స్టాల్ చేయాలంటే పిప్ ఇన్స్టాల్, దీనికి కావాల్సింది మాత్రమే ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి సపరేట్గా కాల్ చేయడానికి లేదు. సో దానికోసం మనం లాంగ్చైన్ గ్రాక్ని అయితే ఇన్స్టాల్ చేస్తాం అనమాట. పిప్ ఇన్స్టాల్ లాంగ్చైన్ గ్రాక్. ఓకే, కే కాదండి, క్యూ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దీన్ని ఎంటర్ ప్రెస్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా లాంగ్చైన్ గ్రాక్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. దాన్ని యూస్ చేసుకొని మనం మోడల్ని అయితే లోడ్ చేస్తాం అనమాట. దానికోసం అది ఇక్కడ వచ్చేసి స్ట్రీమ్లైట్ మీకు అర్థమైందే. ఇది నేను ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను కాబట్టి మీరు ఏదైతే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. పిప్ ఇన్స్టాల్ .env అంటే అప్పుడు మీకు అది ఇన్స్టాల్ అయిపోతుంది అండ్ ఈ కోడ్ని మీరు లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది అక్కడి వరకు. ఈ ప్రాంప్ట్ వరకే నేను ముందుగా రాసి పెట్టాను అనమాట, ఎందుకంటే అది మనం మీ ముందే కూర్చొని రాయడానికి వీలవుతుంది. ఓకేనా, సో ఇప్పుడైతే మనం యాప్ని క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి సిస్టమ్ ప్రాంప్ట్ ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం యూజర్ ప్రాంప్ట్ని అయితే క్రియేట్ చేయాలి. నేను ఇక్కడ లాంగ్చైన్స్ని యూస్ చేయట్లేదు. లాంగ్చైన్ మనం గ్రాక్ని కాల్ చేయడం కోసం మాత్రమే యూస్ చేస్తున్నాం అన్నమాట దాన్ని. ఓకేనా, లాంగ్చైన్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ మళ్ళీ. ఓకే, సో ఇక్కడ యూజర్ని టెక్స్ట్ ఇన్పుట్ అడుగుదాం.
ఇంకా మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే స్ట్రీమ్లైట్కి సంబంధించి మన ప్లేలిస్ట్లో అయితే అవి ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇక్కడ వాట్స్ యువర్ ప్లాన్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే, నాన్న నేను గోవాకి వెళ్ళాలనుకుంటున్నాము అని అన్నప్పుడు అది ఎలాగ రెస్పాండ్ అవుతుంది అంటే మన పేరెంట్ ఎలా రెస్పాండ్ అవుతారు అనే దాన్ని నేను ఏఐకి ఇచ్చాను అనమాట. సో ఏఐ అనేది మన పేరెంట్స్ ఎలా రెస్పాండ్ అవ్వచ్చు అనే దాన్ని బేస్ చేసుకొని మనకైతే రిప్లై ఇస్తుంది అనమాట. ఓకేనా. సో యూజర్ ఇన్పుట్, ఒకవేళ యూజర్ ప్రాంప్ట్, ఇది ఇన్పుట్ కాదు. ఇఫ్ యూజర్ ప్రాంప్ట్ కానీ వస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్ఎల్ఎంని కాల్ చేయాలన్నమాట. సో దానికోసమే చాట్ గ్రాక్ దీని లోపల ఫస్ట్ మనం ఏపీఐ కీని సెండ్ చేయాల్సి ఉంటుందండి. ఏపీఐ కీ ఈక్వల్ టు os.getEnv అని ఒక మెథడ్ ఉంటుంది. getEnv ఆఫ్ ఓకే. సో ఇక్కడ మనకి నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్న దాన్ని పాస్ చేస్తున్నాను అనమాట. సో మీరు డైరెక్ట్గా పాస్ చేయొచ్చు, బట్ దయచేసి నా ఏపీఐ కీస్ని వాడద్దు, అది ఎలాగో ఫ్రీయే కాబట్టి మీరు ఒకటి క్రియేట్ చేసుకొని మీ ఏపీఐని వాడుకోండి. ఓకే. ఇక్కడ మోడల్ని సెండ్ చేయాలి మనం. ఇక్కడ మోడల్ ఏంటంటే మనం ఒకసారి ఈ ప్లేగ్రౌండ్లోకి రండి. ఓకేనా. ఇక్కడ చూస్తే మనకి చాలా మోడల్స్ కనిపిస్తుంటాయి. ఓకే. సో ఇక్కడ నేను లామా 3 70 బిలియన్ పారామీటర్స్ ఉంది కదా, సో దీన్ని అయితే కాపీ చేసుకుంటున్నాను అనమాట. సో కాపీ చేసుకొని మనం దీంట్లోకి వెళ్దాం అండ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సింపుల్ అనమాట, అంతే. ఓకే. సో ఇప్పుడు నేను ప్రాంప్ట్ మొత్తాన్ని డిజైన్ చేస్తున్నానండి. ఇక్కడ ప్రాంప్ట్ ఈక్వల్ టు అని ఇచ్చేసి ఎఫ్ పెట్టేసి నేను ఇప్పుడు ప్రాసెస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్ని ఇస్తున్నాను. ఓకే. సిస్టమ్ ప్రాంప్ట్ అండ్ నెక్స్ట్ లైన్లో దీంట్లోనే కలిపి రాస్తున్నాం అనమాట మనం. ఓకేనా. సో ఆ వేరియబుల్ని అది రీప్లేస్ చేసుకుంటుంది దానికోసం అనమాట, అంతే. ఓకే. ఇక్కడ వచ్చేసి యూజర్ ప్రాంప్ట్ ఇస్తున్నామండి. సో యూజర్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా మనం యూజర్ ఏం చెప్తున్నాడు అనేది రీప్లేస్ చేయాలి. ఇక్కడ మనకేంటి యూజర్ ప్రాంప్ట్ కదా, సో దాన్ని రాస్తున్నాను అనమాట. ఓకేనా. యాక్చువల్గా లాంగ్ చైన్లో దీనికంతా ఒక చార్ట్ టెంప్లెట్ ఉంటుంది. సో మనకి లాంగ్ చైన్ మాట్లాడడం జరిగినప్పుడు నేను ఖచ్చితంగా మీకు అవి ఎలా క్రియేట్ చేసుకోవాలని దాని గురించి అయితే చెప్తాను. అండ్ ఇక్కడ మనం రిప్లై అయితే గెట్ చేయాలన్నమాట. సో రిప్లై ఈక్వల్ టు llm.invoke అనే ఒక మెథడ్ ఉంటుందండి, ఇన్వోక్. ఓకే. సో దీని లోపల మనం ఆ ప్రాంప్ట్ని అయితే పంపించాలన్నమాట. ఓకే. సో పంపించేసాము. ఇప్పుడు వచ్చిన దాన్ని మార్క్డౌన్లోకి తీసుకొద్దాము సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. మార్క్డౌన్ అండ్ ఇక్కడ పేరెంట్ రిప్లైని యాడ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనం రిప్లైని సెండ్ చేద్దామండి. ఓకే. ఇక్కడ కామా పెట్టాలి అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. స్ట్రీమ్లిట్ రన్, సరే నేను ఫస్ట్ అయితే సిడి ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి మనం, ఫస్ట్ దేశీ పేరెంట్ అని ఫోల్డర్లోకి. ఓకే. సో ఇక్కడ స్ట్రీమ్లిట్ రన్ app.py. ఓకే. సో ఇప్పుడు మన డిఫాల్ట్ బ్రౌజర్ అనేది పాపప్ అవ్వాలి. ఓకే. పాపప్ అయింది. దీన్ని బేస్ చేసుకొని మీరు మీకు నచ్చిన పర్సనాలిటీని ప్రాంప్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని రెస్పాన్స్ అడగచ్చండి. ఓకేనా. సో ఇక్కడ వాంట్ టు గో నైట్ అవుట్ అంటున్నాము ఎగ్జాంపుల్గా. ఓకే. సో ట్రై చేసినప్పుడు ఇక్కడ ఏమంటుందంటే మెసేజ్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. సో ఇది యాక్చువల్గా డిక్షనరీ ఫార్మాట్లో వస్తుందండి ఇది. సో రిప్లై అనేది డిక్షనరీ ఫార్మాట్లో వస్తుంది. రిప్లై ఈక్వల్ టు అని అదే వేరియబుల్ని తీసుకొస్తున్నాను, డిక్ట్ ఆఫ్ రిప్లై అండ్ దీని లోపల కంటెంట్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. కీ వేరియబుల్ కదా అది యాక్చువల్గా. సో ఇప్పుడు వెళ్ళి మనం రీరన్ మీద క్లిక్ చేద్దాం. లెట్స్ సీ. ఓకే. ఇది ఇక్కడ ప్రాబ్లము. యాక్చువల్గా మనం ఎఫ్ స్ట్రింగ్స్ని యూస్ చేస్తున్నాం కదండి. సో అది ఇక్కడ వేరియబుల్ ఫార్మాట్లోకి సెండ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎండ్ కాలన్స్ ఇవ్వాలి. అండ్ సి రీరన్. ఓకే.
సో మనకి చూడండి రిప్లై అనేది వచ్చిందన్నమాట. నైట్ అవుట్ వెళ్తానంటే మై చైల్డ్ వాట్ ఏ బ్రిలియంట్ థింగ్ యూ హ్యావ్ డన్ నౌ థింకింగ్ యూ కెన్ గో జస్ట్ గో అవుట్ ఎట్ నైట్ లైక్ ఇట్స్ నో బడీ బిజినెస్. హ్యావ్ యూ ఈవెన్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ ఆర్ ఈస్ దట్ నాట్ ఇంపార్టెంట్ టు యువర్ ఎనీమోర్ అని ఇచ్చేసింది. లాస్ట్లో కొంత మోటివేషనల్గా మనకి సపోర్టివ్గా మాట్లాడుతుంది అనమాట. ఇదంతా కూడా ఏంటంటే ఫస్ట్ తిట్టడం అనమాట. ఓకేనా. సో మన పేరెంట్స్ కూడా అదే చేస్తారు. మనం ఏమన్నా అడిగినప్పుడు ఫస్ట్ అయితే ముందు తిట్టడం మొదలెడతారు, తర్వాత నిదానంగా చెప్తారనమాట. సో ఆ విధంగా అడిగింది అనమాట ఇది. ఇంకో ప్రాంప్ట్ ట్రై చేద్దాం. సో ఐఎమ్ ఫెయిల్డ్ ఓకే ఇన్ మ్యాథ్స్ అన్నాం. ఓకే, సో లెట్స్ సీ. What a brilliant thing you have done now. Failed in maths. No. And now what will you do? Become a math failure expert? Okay. So have you seen liquidate your books? Or were you too busy playing outside with your friends? చూసారా, ఆ విధంగా అడుగుతుంది అనమాట అది. అండ్ ఇక్కడ కొంత హిందీ కూడా వచ్చింది. మనం దేశీయంలోకే మనం మొత్తాన్ని ఇండియా మొత్తాన్ని తీసుకుంటుంది అనమాట అది. బట్ ఎనీవే మనకేంటంటే కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడుతుంది అనమాట. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇట్లాగా మీకు నచ్చిన మీకు నచ్చిన థాట్ని, లైక్ ఇప్పుడు నేను పోయిటరీ చెప్పించాలనుకుంటున్నాను ఏతో, సో మీరు చెప్పించవచ్చు అనమాట దాంతో. ఓకేనా. లేదా మ్యాథ్స్ టీచరుగా యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తుంది అనమాట. బట్ ప్రాంప్ట్ అనేది కేర్ఫుల్గా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకి టోకన్స్ అనేవి కన్జ్యూమ్ అవుతుంటాయండి. మీరు రిక్వెస్ట్ని సెండ్ చేసిన ప్రతిసారి కూడా టోకన్స్ వస్తాయన్నమాట. సో దానికి సంబంధించి మీరు డాష్బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ యూసేజ్ లోపలికి వెళ్తే ఆల్రెడీ మనకు మెట్రిక్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. యూసేజ్ లోపలికి వెళ్ళండి. సో ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు యూస్ చేస్తున్నాయి అనమాట. ఓకే, ఈ మోడల్ని యూస్ చేస్తాం ఈరోజు. ఓకేనా. ఏప్రిల్ 29th కదా ఈరోజు. సో ఇంత ఛార్జ్ పడింది అనమాట. మనం ఒక 2 రిక్వెస్ట్ని సెండ్ చేయగానే అది ఇంత ఛార్జ్ పడిందని చెప్తుంది. అండ్ ఏపీఐ కీస్లో కూడా మనకి ఇక్కడ ఎన్ని ఏపీఐ కాల్స్ వచ్చాయి అనేది కనిపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు నేను దేశీ పేరెంట్ అనేది 4 ఏపీఐ కాల్స్ జరిగాయంట. ఓకేనా. సో టోకన్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయండి, మీరు గమనించుకోవాలి అది. ఓకే, ఫస్ట్ ట్రై చేయడానికి నో ప్రాబ్లం. ఇక్కడ మనకి లిమిట్స్ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ క్లియర్గా ఎన్ని టోకన్స్ పర్ డే, ఎన్ని రిక్వెస్ట్లు అనేది కూడా వాళ్ళు ఇస్తారు. ఇది ఓకే, దీన్ని బేస్ చేసుకొని మీరు మంచిగానే హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు పెయిడ్ ప్లాన్లు కూడా కంటిన్యూ అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ మోడల్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా. వీళ్ళు ఫాస్ట్ రెస్పాన్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఈ గ్రాక్ అనే ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసుకున్నారు. ఓకే, సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని మిగతాతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.